సూపర్ స్టార్ మహేష్ బాబు మురారి సినిమాతో సూపర్ హిట్ కొట్టి యంగ్ స్టార్ హీరో అనిపించుకునే స్థాయికి వచ్చిన తర్వాత చేసిన సినిమా ఒక్కడు. గుణశేఖర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా మహేష్ బాబుని సూపర్ స్టార్ చేసింది. ఈ ఒక్క సినిమా మహేష్ బాబు కెరీర్ గ్రాఫ్ ని మార్చేసిందని చెప్పాలి. అజయ్ పాత్రలో మహేష్ బాబు బాక్స్ ఆఫీస్ తో కబడ్డీ ఆడేశాడు. మహేష్ బాబులోని ఇంటెన్సిటీని గుణశేఖర్ పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేశాడు ఈ సినిమాలో. అలాగే మణిశర్మ ఒక్కడ సినిమాకి బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చాడు. అలాగే చార్మర్ సీట్ లో ఉండే న్యాచురాలిటీ చూస్తే చాలు సినిమా కోసం చిత్ర యూనిట్ ఎంత కష్టపడ్డారో అర్థమవుతుంది. అలాగే కొండారెడ్డి బురుజు దగ్గర ఇంటర్వెల్ బ్లాక్, మహేష్ బాబు ప్రకాష్ రాజ్ మధ్య సీన్స్, భూమిక ప్రకాష్ రాజ్ ట్రాక్, క్లైమాక్స్ కబడ్డీ ఫైట్, ఇలా ఒక్కటేంటి ఒక్కడు సినిమాలోని ప్రతి ఎలిమెంట్ హిట్ వర్త్ అనిపిస్తుంది. మహేష్ బాబుని సూపర్ స్టార్ గా మార్చిన ఒక్కడు సినిమా తమిళ్లో విజయ్ హీరోగా గిల్లీ సినిమాగా రీమేక్ అయింది. మహేష్ బాబు సినిమాల్ని ఎక్కువగా రీమేక్ చేసే విజయ్ గిల్లీ సినిమాతో స్టార్ హీరోగా మారిపోయాడు అక్కడ. అందుకే విజయ్ ఫ్యాన్స్ కి గిల్లీ సినిమా చాలా స్పెషల్. గిల్లీ సినిమాని విజయ్ ఫ్యాన్స్ ఇష్టపడటంలో తప్పులేదు. కానీ దాన్ని ఒక్కడు సినిమాతో కంపేర్ చేస్తూ సోషల్ మీడియాలో ఒక్కడు సినిమా కన్నా గిల్లీ సినిమానే బాగుంది, మహేష్ బాబు కన్నా విజయ్ బాగా చేశాడంటూ ఫ్యాన్ వారికి దిగడం కరెక్ట్ కాదు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ ఫ్యాన్ వార్ ఇప్పుడు తమిళ సినిమాలు వెస్ తెలుగు సినిమాలుగా మారిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి.